కళ్యాణ మహోత్సవం మా తమ్ముడు ఉప్పల వెంకటేష్ వారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు, వారి తల్లిగారు, బంధుమిత్రులు, గ్రామ పెద్దలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి ఇలా ఆశీర్వాదాలతో వేద పండితులైనటువంటి బ్రాహ్మణోత్సవులు చాలా ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఈరోజు నిర్వహించడం జరిగింది. మనమందరం కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం మన పూర్వజన్మ సుకృతార్థం, మన అదృష్టమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బ్రాహ్మణోత్సవంలో పండితులు చెప్పినట్టుగా ఒక 100 రాజసూయ యాగాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఇక దేవుడి కళ్యాణం చేస్తే అంతకన్నా గొప్ప పుణ్యం వస్తుందని మనం అందరం కూడా తెలుసుకోవాలి. మరి కడుపులో జన్మించినటువంటి బిడ్డ కన్నా కూతురు కూడా సుభిక్షంగా సంతోషంగా జీవించాలని, మంచి వర్షాలతో పాడి పంటలు జరగాలని, సంతోషంగా జీవించాలని, సర్వే జన సుఖినోభవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాన్ని పశ్యంతు, మాకర్షి దుఃఖమాపయ, ఎవరు కూడా ఆపత్తోటి, దుఃఖంతో, బాధతోటి ఉండకూడదు. అందరు సంతోషంగా జీవించాలి, అందరూ సుఖంగా ఉండాలి, మొత్తం దేశం సౌభాగ్యం కావాలి, 4 భాగాల కర్మం నడవాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబం కూడా వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. నా భూతో భవిష్యత్తుగా ఈరోజు కళ్యాణ మహోత్సవం ప్రతి గ్రామం లోపల, ప్రతి ఇంటి లోపల కూడా ఉండాలని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి శ్రీ ఉప్పలెక్కడేశ్వర ప్రజల దంపతులకు, వారి కుమార్తెలకు ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఆయన ఆరోగ్య ఐశ్వర్య భాగ్యాలను ప్రసాదించి ఇలాంటి దివ్యమైన కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని మనసు బాధ కలన కోరుకుంటున్నాను. వచ్చే సంవత్సరం మన అన్నగారి యొక్క 2వ కుమారుడు అఖిల వివాహ కార్యక్రమం కూడా జరుగుతుంది. తప్పకుండా స్వామి అనుగ్రహం వల్ల ఆ దంపతులే వచ్చేసరికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారని నా యొక్క ప్రగాఢ విశ్వాసం నేను తెలియజేస్తున్నాను. ఆ యొక్క భగవంతుడు కూడా సర్వదా యశోదా వాళ్ళని ఆశీర్వదించాలని కోరుతున్నాను. గత సంవత్సరం అన్నగారు నెరవేర్చడం జరిగింది. ఎంతో మంది భక్తులు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది ఇంకా దర్శించుకోవడం జరిగింది. అలాగే నిన్న సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఈరోజు కళ్యాణం కావచ్చు, నిన్నటువంటి హోమ కార్యక్రమాలు అన్ని కూడా యాదాద్రిని మించి ఇక్కడ మన తలకొండపల్లిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్వర గారికి ఆ భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించి ఇంకా రాబోయే రోజులలో ఇంకా ఎన్నో విస్తరించాలని, యాదాద్రి ఎలాగో వేదాద్రి ఎలాగో మన తలకొండపల్లి లక్ష్మీ నరసింహస్వామి కూడా అలా ప్రపంచమంతా దేశమంతా విస్తరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ స్వామివారి ఆశీస్సులు మనందరి పైన ఉండి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. లక్ష్మీ నరసింహ స్వామికి, లక్ష్మీ నరసింహ స్వామికి. ఈరోజు ఈ దేవాలయ పేద కుటుంబాల పిల్లల్ని ఒక 250 మంది పిల్లల్ని ఇదే స్వామివారి సన్నిధిలో 35 రోజులు శిక్షణ ఏర్పాటు చేసి 32 కేంద్రాలను రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలలో 1600 మంది పేద పిల్లలకు ఈ సందర్భంగా శృతిలయ ఉప్పలాంటి ద్వారా శిబిరాలను ఏర్పాటు చేసి వాళ్ళలో ఉత్తేజాన్ని నింపడం జరిగింది. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని హామీ ఇస్తూ, అదేవిధంగా వేద పండితులు శ్రీనివాసాచార్య గారు, అయ్యగారులు గారు, చాలా మంది పెద్దవాళ్ళ వృత్తిలో జయపడలు, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా మా గ్రామ భక్తులు, పరిసరాల
గ్రామాల భక్తులు మీ అందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక 4 కోట్ల రూపాయల నిర్మాణంతో ఈ దేవాలయాన్ని సంవత్సరం క్రితం నిర్మాణం చేస్తున్నాం. ఈ వచ్చే సంవత్సరం అక్కడ ఉన్న శివాలయం దగ్గర ఒక 35 అడుగుల శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకొని మళ్ళీ వచ్చే శివరాత్రి రోజు ఇక్కడ శివరాత్రి రాత్రి జాగరణ చేసే కార్యక్రమాలు ఆ నాగసాధువుల చేత చేస్తామని చెప్పి తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమం ఈ పరిసరాలను ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనేది ఒక సంకల్పం. ఉప్పరాచారిటబుల్ ట్రస్ట్ కూడా తెలియజేస్తూ మా అమ్మ నాన్న నాకు జన్మనిస్తే గ్రామంలో ప్రజలందరూ మనోధైర్యం ఇచ్చారు. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు. సంబంధం ఉండేది శర్మ సారు ఒక 10 సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క మామగారిని మా ఇంటికి తీసుకొచ్చి 95-100 సంవత్సరాలున్న ఆ పండితుడు ద్వారా వచ్చే 30 సంవత్సరాల పంచాంగాన్ని రాయించడం జరిగింది. నా ద్వారా అతనికి ఆర్థిక సహాయం గురించి నేను అతను సంవత్సర కాలంలో వచ్చే 30 సంవత్సరాల పంచాంగాలు నాకు బహుకరించడం జరిగింది. ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజు నాడు అమావాస్య వస్తుంది, ఏ రోజు నాడు చంద్రగ్రహణం వస్తుంది, ఏ రోజు నాడు సూర్యగ్రహణం వస్తుంది, ఏ రోజు నాడు వాతావరణం వర్షం వస్తుంది, ఈ రోజు ఈ శనివారం వస్తుంది. ఒక 30 సంవత్సరాల రోజులలో ఈ తేదీ నాడు ఈ వారం వస్తుంది, ఈ అమావాస్య, ఈ పున్నము, ఈ యొక్క తిథి వస్తుంది, ఈ సూర్యగ్రహణం వస్తుంది అనేది నిజంగా సమకూలిన సమయానికి ఒక్క నిమిషం, ఒక సెకండ్ లేకుండా ఆ యొక్క పంచాంగాన్ని నిర్మాణం చేసి ఆ వేద బ్రాహ్మణులు రాసిన పంచాంగంలో అది టాలీ అయితే మిత్రులారా, అది చూసిన తర్వాతనే ఈ గ్రామంలో ఉన్న ఈ పురాతన నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మాణం చేయాలి. ఆ సైన్స్ పరంగా ఉన్న ఆ పరాశక్తిని మన ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు ఆ ప్రకల్పనలు రావాలి. అందుకే గ్రామంలో ఉన్న పరిసరాలలో మైకులు ఏర్పాటు చేసి ఈ ఓమ మంత్రాలు మన గ్రామంలో పూర్తిగా అన్ని ఇళ్లలో వినిపించే విధంగా, ప్రకంపించే విధంగా, మన శరీర భాగాలకు వినిపించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే వేద మంత్రాలు, హైందవ ధర్మం, పూజలు, పునస్కారాలు, దేవుడు, ఈ సంస్కృతి మొత్తం కూడా మన సైన్స్ కి లింక్ అయింది. సూర్యుడు పొద్దున్నే అస్తమిస్తాడు, రాత్రి చంద్రుడు అస్తమిస్తాడు. అదేవిధంగా గ్రహణం ఉంటుందో ఆ రోజు చంద్రుడు మూసుకుపోతాడు, ఏ రోజైతే సూర్యగ్రహణం ఉంటుందో ఆ రోజు సూర్యుడు మూసుకుపోతాడు. ఈ రోజు మనం చూస్తున్న పంచభూతాలు గాలి, నీరు, మంట, అగ్ని మన వెంకటేష్ గారు చెప్పింది అక్షర సత్యం. నిజంగా మా మామగారు నల్లగొండ జిల్లా చండూరు గ్రామ వాస్తవ్యులు. ఆయన చాలా గొప్ప జ్యోతిష్యులు, పూర్వాపరాలు తెలిసిన వ్యక్తి. ఆయన పూర్వాపరాలు ఏంటి సమర్థుడు. అయితే నేను ఒకసారి వెంకటేష్ అందరికీ దాన ధర్మాలు చేస్తుంటాడు. వెంకటేశు అందరికీ దాన ధర్మాలు చేస్తుంటాడు. మా మామ కూడా ఏమన్నా సహాయం చేస్తాడు అని నేను వెంకటేష్ దగ్గరికి మా మామగారిని తీసుకోపోయింది. పంచాంగం రాయాలంటే చాలా శ్రమ తీసుకుంటున్న 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు కష్టపడాలి, లెక్కలు చేయాలి, గణితం చేయాలి. సూర్యుడితో చంద్రుడు ఎంతకాలం ఉంటుంది, మిగతా గ్రహాలు ఎంతకాలం ఉంటుంది, భూప్రపంచం ఎంతకాలం ఉంది, ఎంతకాలం లెక్కలు చేయాలి. కానీ ఆ బ్రాహ్మణుడు ఒక దశలో తమ ప్రాంతం అంతా అభివృద్ధి చేసిన తర్వాత ఎక్కడే చేస్తున్నటువంటి దాన ధర్మాలు చూసిన నేను నా గుణ పరిచయంతో మా మామగారిని తీసుకొని వచ్చిన ఎంబడే ఆయన సరేకంగా ఆ బ్రాహ్మణ్ణి గౌరవించి ఆయనకు ఇంత డబ్బు ఇచ్చి, స్వామి నేనున్నా, నేను పంచాంగం ఏమన్నాడు. ఈయన ఇచ్చిన డబ్బును 5 సంవత్సరాలు వాడుకున్నాడు. 5 సంవత్సరాలకు పంచాంగం వచ్చే డబ్బు చాలా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ మా వెంకటేశ్వర గారికి,
మరియు వారి మిత్ర బృందము ఎంపీ గారు నిర్మల బృందమంతా వాళ్ళ బృందమంతా మంచిగా ఏర్పాటు చేసి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలు సహేతుకంగా మంచి సుఖాలతో నెలకొండా శాంతి సౌభాగ్యాలు కలగాలని వారికి చేస్తున్నటువంటి సద్భావన కార్యక్రమాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇక్కడ ఒక బాగున్నాడు ఖుషి యాదవ్ నాన్నమే చంద్రశేఖర్ యాదవ్ ఖుషి యాదవ్ వాళ్ళ పాటలు వస్తే ఖుషి యాదవ్ తీసుకోవాల్సిందే కోరుతున్నాం. कुमार भाई ఖుషి యాదవ్ కట్నాలు ఎవరైనా చదివించటం ఉంటే మన ఎవరిని ఇక్కడ రెడీగా కూర్చున్నాడు. తొందర వచ్చి అయ్యగారికి అమ్మగారికి కట్నాలు చదివించవలసిందే కోరుతున్నాం. భక్తులందరూ కూడా కట్నాలు చదివించుకోవాల్సిందే కోరుతున్నాం. ప్రేమలత చంద్రశేఖర్ వాళ్ళ కొడుకు ఖుషి ఇక్కడ వేదిక పైన ఉన్నాడు. దయచేసి ఇక్కడికి వచ్చి బాబు ఏడుస్తున్నాడండి. అందరూ పత్రికా సోదరులందరూ వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. అందరూ చంద్రశేఖర్ ప్రేమలత అన్న కొడుకు ఇక్కడ ఉన్నాడు. బాబు ఏడుస్తున్నాడు. తొందరగా వచ్చి బాబు తీసుకోవాల్సిందే కోరుతున్నాం.
హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే స్వామివారి కృపా కటాక్షాలు సార్పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీనివాస్ యాదవ్ గారిని చాలా సత్కరించవచ్చు. అలాగే స్వామివారి గొప్ప కటాక్షాలు వారిపై ఎల్లవేళలా ఉండాలని చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీనివాస్ యాదవ్ గారిని ఈరోజు కడపపల్లి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మొదటి మహోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి వెంకటేశ్వర గారు ఈ యొక్క టెంపుల్ ఇనాగరేషన్ కూడా ప్రవీణ్ కుమార్ సార్ వెళ్ళడం జరిగింది. ఆ రోజు సార్ ఉన్నటువంటి ఎలక్షన్ బిజీలో భాగంగా రాలేకపోయాడు. మరి మొదటి వార్షికోత్సవానికి అన్న రిక్వెస్ట్ చేసేది సార్ కూడా నేను చేసిన వెంకటేశ్వర గారిని కన్సల్టెంట్ చేస్తారని, కాబట్టి వెంకటేశ్వర మనం సపోర్ట్ ఉండాలి, ఖచ్చితంగా మనం పోవాలని చెప్పేసి సార్కి ఎంత బిజీ ఉన్నా కూడా నేను మార్నింగ్ 10 o'clock ఇంటర్కి కూర్చొని సార్ తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క టెంపుల్ ప్రత్యేకత అంటే ఇది స్వయంభూ నరసింహస్వామి టెంపుల్ కాబట్టి స్వయంగా ఇచ్చినటువంటి గుడి కాబట్టి మన వెంకటేశ్వర గారికి ఈ యొక్క స్వామి ఆశీస్సులు ఉండడం వల్లనే మరి ఇంతమంది పేద విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి పేద సామాజిక వర్గాలైనటువంటి తన వంతు సహకారం చేయించే దాంట్లో ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి యొక్క కృప ఉన్నది కాబట్టి అన్నకు ఈరోజు నాకు చేసే సహాయాన్ని శక్తి తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఫ్యూచర్లో అన్న ఏదైతే ఇంత రిస్క్ తీసుకొని గుడి కట్టిండో మరి లక్ష్మీనరసింహస్వామికి అన్న ఇళ్ళవేళ అన్నకు దయవంతి మంచి పొజిషన్ ఫ్యూచర్లో కూడా ఉండే విధంగా స్వామి ఉంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా కాబోయే ఎంపీ గారు ఈరోజు సార్ వచ్చినట్టునే ఖచ్చితంగా ఈ గుడి అనేది ఖచ్చితంగా అన్నకు సానుకూలంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన జడ్పీటీసీ లోకల్ వెంకటేశ్వర గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ ఆర్ఎస్ ఈరోజు తొలకొండపల్లి మండల కేంద్రంలో శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి మొదటి వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు కళ్యాణ మహోత్సవం పూర్ణావతి హోమ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒక ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు చేసినందుకు, శ్రీనివాస్ యాదవ్ గారికి ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కొన్ని వేల మంది పేద పిల్లల కుటుంబాలను నిలబెట్టి కొన్ని వేల కుటుంబాల పేద కుటుంబాలను ఈరోజు వారి పిల్లల్ని బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ నరసింహస్వామి కృప, ఆ పరమేశ్వరుని కృప, ఆ పంచభూతాల కృప సార్ గారికి మంచి జరగాలని మేమందరం ఈరోజు హోమంలో సార్ నేను హోమంలో కోరుకొని ప్రార్థన చేయమంటే దేవుడి సన్నిధిలో ఉండి చెప్తున్నాను సార్, లోకమంతా అందరూ బాగుండాలి, అందులో మేముండాలి, మా కుటుంబం బాగుండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి, మా ప్రవీణ్ కుమార్ సార్ ఎంపీ కావాలని నేను పూర్ణావతిలో దానం చేసే సమయంలో వేద పండితులు కోరుకోమన్న సమయంలో కోరుకోవడం జరిగింది సార్. మీరు ఎంపీ అయ్యాలని కోరుకుంటూ మీరు అయిన వెంబడే సార్ ఇక్కడ ఈ పరిసర ప్రాంతంలో ఈ దేవాలయం కింద కనుచూపు మేరలో ఉన్న ప్రభుత్వ భూమి సుమారుగా ఒక 100 ఎకరాలు ఉంటుంది సార్. ఇక్కడ ఒక రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ఇక్కడ ఒక మహోన్నతమైన విద్యా వేదికను తయారు చేయాలని కోరుకుంటూ సార్ నిజంగా మీ యొక్క ఈ
రావడం మీరు ఈ ముఖ్య అతిథి నేను కాదు, మరి ఉప్పల వెంకటేష్ గారు, మరి వారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చక్కటి చరిత్రాత్మకమైన కళ్యాణ మహోత్సవం, అదేవిధంగా మొదటి వార్షికోత్సవం శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి గారి మరి ఆలయ మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి నన్ను పిలిపించినందుకు మొట్టమొదట ఉప్పల వెంకటేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మరి నల్గొండపల్లి అంటే గుర్తుకొచ్చేది ఉప్పల వెంకటేష్ గారు, ఉప్పల వెంకటేష్ అంటే నల్గొండపల్లి. అలాంటి ఒక చక్కటి నాయకుడిని, ఒక మేధావిని, కృషివలుడు, ఎంతో చక్కటి వక్త, ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత, అదే లక్షలాది కుటుంబాలకు ఒక ఆశాజ్యోతి. అలాగే ఇల్లు లేని వారికి ఇల్లు, అదేవిధంగా చదువు లేని వారికి విద్య, ఆకలైన వారికి అన్నం పెట్టే ఒక గొప్ప దాతృత్వం, దార్శనికత రెండు ఉన్న ఒక సోదరుణ్ణి మాకిచ్చినందుకు, నాకు పరిచయం చేసినందుకు ఆ శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారికి నా పాదాభివందనాలు తెలుపుతా ఉన్నా. అదేవిధంగా మరి ఇదే ఆలయంలో 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి, మరి జీర్ణావస్థలో ఉన్న ఈ ఆలయానికి 4 కోట్ల రూపాయల సొంత డబ్బును ఖర్చు పెట్టి ఇంత గొప్ప దేవాలయం, కల్వకుర్తి ప్రాంతంలోని ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించిన మరి ఉప్పల వెంకటేష్ గారికి, వారి స్నేహ బృందానికి, అందరికీ కూడా, వారి కుటుంబానికి నా హృదయపూర్వక అభినందనలు తెలుస్తా ఉన్నా. మరి ఈ మండపంలోనే మరి నా ఎన్నికల సమయంలో వేలాది మంది మహిళలు మా అందరికీ కూడా ఆశీర్వాదాలు ఇచ్చిన ఉప్పల వెంకటేష్ గారు పడ్డ కష్టం వల్ల మరి 6 గంటల సమయంలో అందరూ మహిళలు ఆశీర్వదించి మమ్మల్ని ఇక్కడి నుంచి సాగనంపారు. మరి శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతోని తప్పకుండా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ఆశ మాకున్నది. తప్పకుండా స్వామివారి ఆశీస్సులు మెండుగా మరి మా అందరికి కూడా ఉన్నాయి. అందుకొరకు రాబోయే రోజుల్లో మరి అన్నగారు చెప్పినట్టుగా కేవలం రెసిడెన్షియల్ స్కూలే కాదు, తలకొండపల్లి మండలం మాత్రమే కాదు, కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు తప్పకుండా జరుపుతాం. ఉప్పల వెంకటేశ్వర గారి సహాయం కూడా దానికి అవసరం ఉంటుంది. అదేవిధంగా పెద్దలు జయపాల్ యాదవ్ గారు, అందరూ తమ్ముళ్ళు, అందరూ కూడా అన్నలు అందరూ కూడా చాలా మంది చాలా సహాయం చేశారు. తప్పకుండా ఈ ప్రాంతాన్ని, కల్వకుర్తి ప్రాంతాన్ని నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి చాలా మానికంగా చేసి ఏ కార్యక్రమాన్ని నేను వెనక్కి పోనని దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. తప్పకుండా మీరు నా మీద పెట్టుకున్న ఆశలు ఏవి కూడా మామూలు చేయను. ఓటమి ఫలితం ఏదైనప్పటికీ కూడా తప్పకుండా ఈ ప్రాంతానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా. మరి తప్పకుండా రాబోయే రోజుల్లో నాకందరికీ మంచి జరుగుతుందని మరి నాకందరికీ కూడా తెలుస్తూ ఉన్నది. అందుకొరకే మరి చక్కటి అవకాశం ఇచ్చిన ఉప్పల వెంకటేష్ గారికి, అదేవిధంగా ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి ఆయన వెంబడి ఎలాంటి విశ్వాసఘాతుకం చేయకుండా ఇన్ని సంవత్సరాలు ప్రయాణించిన ఆయన మిత్రబృందం అందరూ కూడా మరొకసారి అభినందన తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో కూడా ఆయన మరొక గొప్ప నాయకుడు కావాలని ఆశించే వ్యక్తుల్లో నేను మొదటి వాళ్ళని చెప్తూ మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను.